Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadu. సో ప్రస్తుతం మన స్టేట్లో SCCL అనగా సింగరేణి నుండి ITI ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది. సో ఈ నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో చాలా రోజుల నుండి మనం ఎవ్రీడే ITI ఆస్పిరెంట్స్కి ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేటిది ప్రొవైడ్ చేస్తున్నాం. సో అదే తరహాలో ఈరోజు కూడా దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది డిస్కస్ చేస్తాం. ఒక బేసిక్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి ITI ఆస్పిరెంట్స్కి వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఈ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గతంలో ఈ బుక్ అనేది చాలా వీడియోస్లో ఈ బుక్ గురించి డిస్కస్ చేసినాం. SCCL ఆస్పిరెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్. సో దీంట్లో కంటెంట్ ఇచ్చాము, కంటెంట్తో పాటు ఫాలోడ్ బై MCQs, వాటి కీస్ కూడా ఇచ్చాము. కాబట్టి వెరీ రీసెంట్గా SCCL నుండి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ అనేది ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది ALP వాళ్ళకు, SCCL ఆస్పిరెంట్స్కి వాళ్ళకు, ITIకి సంబంధించిన అందరి ఆస్పిరెంట్స్కి JLM కూడా పనికొస్తుంది. కాబట్టి పర్టికులర్గా SCCL ఆస్పిరెంట్స్కి ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది కాబట్టి మేము ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాము. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ప్రొవైడ్ చేసినాం. ఆ యాప్కి వెళ్ళి మీరు ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు దీని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. చలో, ఇది ఈరోజు క్వశ్చన్, 11th క్వశ్చన్. సింబల్ ఫర్ రెసిస్టివిటీ ఆఫ్ కండక్టర్. కండక్టర్ యొక్క సింబల్ ఏంటిది? యాక్చువల్గా సింబల్ గురించి తెలుసుకునే ముందు మనం డిజైన్ ఫార్ములా ఆఫ్ రెసిస్టర్ గురించి మాట్లాడదాం. సో వాట్ ఈస్ ద డిజైన్డ్ ఫార్ములా ఆఫ్ రెసిస్టర్? డిజైన్డ్ ఫార్ములా ఆఫ్ రెసిస్టర్. డిజైన్డ్ ఫార్ములా ఆఫ్ రెసిస్టర్. సో మరి రెసిస్టర్ యొక్క డిజైన్డ్ ఫార్ములా ఏముంటుంది? ఇది నేను చాలా సెషన్స్లో డిస్కస్ చేశాను. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయనేది కొందరికి డౌట్ ఉండొచ్చు, వాటిని క్లారిఫై చేయడానికి నేను వచ్చాను. సో రెసిస్టర్ యొక్క డిజైన్ ఫార్ములా ఏంది? R = ρL/A. సో నేను చూడండి, R అంటే రెసిస్టర్, ఇక్కడ రెసిస్టివిటీ అని చెప్పిన, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పిన రెండు సేమే, కన్ఫ్యూజ్ కావద్దు. ఇగో R అంటే కండక్టర్కున్న రెసిస్టెన్స్, దీని యొక్క ప్రమాణాలు ఓమ్స్. సింపుల్గా మనం ఓమ్ సింబల్ ఇది. అట్లనే రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. కన్ఫ్యూజ్ కావద్దు, రెసిస్టెన్స్ వేరు, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేరు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ దీన్నే మనం రెసిస్టివిటీగా పిలుస్తాము. ఓకే, L అంటే కండక్టర్ యొక్క లెంత్ ఆఫ్ కండక్టర్. దీని యొక్క ప్రమాణాలు ఏంటి బ్రదర్? మీటర్. అదేవిధంగా A అంటే πr² క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్. దీన్ని మనం మీటర్ స్క్వేర్లో చూపిస్తాం. ఇప్పుడు రో అంటే ఏంటిది? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రో అంటే బ్రదర్ రో కదా, దీన్ని ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో మనం RHO తోని చూపిస్తాం. దీన్నే మనం ఏమంటాం? రో అని పిలుస్తాం. సో ఈ సింబల్ని మనం అంటున్నాం రో. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ మనకు అంటే సరే క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది కదా, మరి ఇవన్నీ మీరు ఇంకా ఏమన్నా రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందా అని డౌట్. రోని మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని పిలుస్తాము, రెసిస్టివిటీ అని పిలుస్తాము. అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండండి. రెసిస్టెన్స్ వేరు, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేరు. రెసిస్టెన్స్ యొక్క ప్రమాణాలు ఓము, రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క ప్రమాణాలు ఏంటిది? చూడండి, దీంట్లో నేను అడ్డగుణకారం చేస్తాను. అడ్డగుణకారం నీకు కావాల్సింది ఇది. సో అడ్డగుణకారం చేస్తే R × A = ρ × L. సో ρ × L = R × A. సో నువ్వు రో ఇక్కడే ఉంచు, R × A/L. సో దీని యొక్క ప్రమాణాలు ఏంది? రెసిస్టెన్స్ ఓము. ఏరియా యొక్క ప్రమాణాలు ఏంది? మీటర్ స్క్వేర్. ఇక్కడ పొడవు యొక్క ప్రమాణాలు ఏంది? మీటర్. ఇగో ఒక మీటర్ క్యాన్సల్, నీకు ఫైనల్గా ఏమొచ్చింది? ఓమ్ మీటర్. సో దేర్ఫోర్ రెసిస్టివిటీ, ఇది మైనస్ కాదండి, మల్టిప్లికేషన్ అన్నట్టు దాని మీనింగ్. ప్రమాణాలలో ఇలా అడుగుతారు. సో రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క ప్రమాణాలు ఏంది అని క్వశ్చన్లు అడుగుతారు. ఓమ్ మీటర్. కానీ రెసిస్టెన్స్ యొక్క ప్రమాణాలు ఓమ్. కానీ రెసిస్టెన్స్ అనేది పొడవు పైన, క్రాస్ సెక్షన్ ఏరియా పైన ఆధారపడుతుంది. కానీ రెసిస్టివిటీ అనేది ఫిజికల్ డైమెన్షన్స్ పైన ఆధారపడదు.
ఈ రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది మెటీరియల్ యొక్క కాంపోజిషన్ పైన ఆధారపడుతుంది. అంటే ఆ మెటీరియల్ ఏ రకానికి చెందిన మెటీరియల్తో తయారు చేయబడుతుంది అనే దానిపైన, ఆ నేచర్ పైన ఆధారపడుతుంది తప్ప ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆ రెసిస్టివిటీ అనేది ఈ పొడవు, వెడల్పు వీటిపైన ఆధారపడదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇచ్చాను. సో ఈ విధంగా మనం ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్లో ఆస్పిరెంట్స్కి, ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి క్లాసెస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అట్లనే గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో ఆఫ్లైన్ అడ్మిషన్ గురించి ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.